సో రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ అసలు ఎలా ఉందంటారు హైదరాబాద్ లో? లాస్ట్ 6 months తో కంపేర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఓకే. అంటే కంప్లీట్ 6 months కొద్ది స్తబ్దత అయితే ఉంది. రియల్ ఎస్టేట్ లో ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ రావడం, 2 ఎలక్షన్స్ రావడం, మెయిన్ గా ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే తెలంగాణకి ఆంధ్రాకి 3 ఎలక్షన్ జరుగుతాయి మనకు. 2 అసెంబ్లీ, 1 ఎంపీ ఎలక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేదా ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కొంచెం ఎలక్షన్స్ మూమెంట్ లో డబ్బులు టైట్ గా ఉండడం, రొటేషన్ ఆగిపోవడం వల్ల 3 months గ్యాప్ ఒకటి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఎనీ టైం ఇక్కడ ఆంధ్రాలో చేంజ్ అవ్వడం, ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒకటి ఇంపాక్ట్ ఉంది. సేమ్ టైం దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా ఎఫెక్ట్, దాంతోపాటు వరల్డ్ ఎకానమీ బాగాలేకపోవడం, రెసిషన్స్ ఉండడము, దీనివల్ల అంతా బ్యాక్ టు బ్యాక్ అన్నిటి కూడా ఎఫెక్ట్ పడడం వల్ల కొంచెం లాస్ట్ 6 months నుంచి అయితే ఆల్మోస్ట్ 1 year నుంచి స్తబ్దత ఉందని చెప్పుకోవచ్చు మనం.